దేవుని మాటలు వింటూ మన ఆత్మ జీవితాన్ని బలపరచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తెలియపరుస్తున్నాను. జూమ్లో పాల్గొని దేవుని మాటలు వినేందుకు సమయాన్ని వెచ్చించినటువంటి ప్రతి సహోదరికి సోదరిమణులకు కూడా వందనాలు తెలియపరుస్తున్నానండి. అందరికీ కూడా మనం సంఖ్యాకాండాన్ని మనం చదువుతూ ఉన్నాం. నిన్న దినాన 18వ అధ్యాయం అంటే 19వ అధ్యాయం మనం చదువుకున్నామండి. అంటే 18వ అధ్యాయంలో మనం చూసినటువంటి విషయాన్ని యాజకులకు రావాల్సినవి, అలాగనే లేవీలో నుంచి యాజకులను ప్రత్యేకించిన తర్వాత యాజకులు రావాల్సినవి ఏంటో, లేవీలు రావాల్సినవి ఏంటో చెప్తూ వారి బాధ్యతల గురించి కూడా చెప్పాడండి. ముఖ్యంగా యాజకత్వం అనేది దేవుడు దయతో ఇచ్చింది తప్ప వారు గొప్పతనాన్ని బట్టి ఇచ్చింది కాదనే విషయాన్ని మనం గుర్తించాలి. అది పాత నిబంధనలు ఉన్నటువంటి ఇశ్రాయేలుకి, లేవీల కుటుంబాలకి దేవుడు ఇచ్చినటువంటి ఆ సేవా విధానం కానీ, క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి మనల్ని క్రీస్తు ద్వారా మనల్ని పరిశుద్ధ యాజక సమూహంగా చేసుకున్నాడు కానీ, రాజులని యాజక సమూహంగా చేసుకున్నాడు కదా. మనకు కూడా దేవుడు ఇచ్చిన రక్షణని దయతో ఇచ్చిందని చూడాలి తప్ప మన గొప్పతనాన్ని బట్టో, మనం ఏదో అందరికంటే ది బెస్ట్ స్థాయిలో ఉన్నామనో యోగ్యులమనో కాదండి. కేవలం ఆయన కృపచేతనే, ఆయన దయచేతనే, కనికరం చేతనే మనకి రక్షణ ఇచ్చారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత మనం చూసిన విషయాల్లో నేడు దినాన పాప పరిహార జలం గురించినటువంటి విధి మనం చూసామండి. అంటే ఈ పాప పరిహార జలం గురించినటువంటి విధిలో భాగంగా లోపం లేని ఒక పెయ్యిని దేవునికి బలిగా అర్పించాలనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. అయితే ఒక అపవిత్రుడు పరిశుద్ధపరచబడాలంటే ఈ పాప పరిహార జలం ఒక పరిశుద్ధుడు వచ్చి అపవిత్రుడి మీద చల్లినప్పుడు అపవిత్రుడైన వాడు పరిశుద్ధపరచబడతాడు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం నేడు దినాన. అంటే ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి సూత్రం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవుని పని లేకపోతే దేవుని కార్యక్రమం చేస్తున్నప్పుడు పవిత్రులు చేయాలి తప్ప అపవిత్రులు చేయకూడదు అనే విషయాన్ని నేను మాట్లాడుకున్నామండి. అంటే ప్రస్తుతం క్రీస్తు యొక్క సంఘం పరిశుద్ధమైనటువంటి సమూహం అయితే, క్రీస్తు యొక్క సంఘంలో జరిగించే ఏ కార్యక్రమం అయినా సరే ఎవరు జరిగించాలంటే పరిశుద్ధులే చేయాలండి. పాపంలో కొనసాగే వ్యక్తి దేవుని కార్యక్రమాలు చేయడానికి రాకూడదండి. అంటే ఉదాహరణకి ప్రభురాత్రి భోజనంలో ప్రతి ఆదివారం కూడా ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన మరణాన్ని ప్రచురించడానికి ప్రభు ఇచ్చిన ఆజ్ఞను పాటించే క్రమంలో దేవుని యొక్క మర్యాదపూర్వకంగా జరిగించాలి. అంటే ప్రభురాత్రి భోజనం నడిపిస్తున్న వ్యక్తి కానీ, ఆ పాత్రలో అందరికి అందించే విషయంలో పాలి పంపులు పొందుతూ సహకరిస్తున్న వ్యక్తి కానీ ఎలాంటి వాడే ఉన్నా అంటే పరిశుద్ధుడే ఉండాలండి. అపవిత్రుడైన వాడు ఆ కార్యక్రమాలు జరిగించకూడదు. ఒకవేళ వాక్యం చెప్పినా సరే, పాటలు పాడినా సరే, ఏ పరిచర్య కార్యక్రమం జరిగించినా సరే సంఘంలో పవిత్రులు జరిగించాలి. అంటే చాలా చోట్ల ఈ సీరియస్నెస్ ఉండదండి. అంటే మొహాటం కొద్దీ అపవిత్రంగా జీవించేవని కూడా ఏం చేస్తారంటే ఈ కార్యక్రమాలు జరిగించడానికి ఆహ్వానిస్తారండి. ఏమంటారంటే మరి వాళ్ళకి ఇవ్వకపోతే అలుగుతారు కదండి, వాళ్ళు రారు కదండి, మానేస్తారు కదండి అని. చాలా సందర్భాల్లో అపవిత్రుడని తెలుసు, అతను దేవుని కార్యక్రమాలు జరిగించడానికి యోగుడు కాదని తెలుసు, అలాంటి వాడు ప్రభురాత్రి భోజనంలో ఇలాగ మనకు అందిస్తున్నప్పుడు మనం తీసుకోవటం మనం దోషరూపంతోనే తీసుకుంటాం. అయినా సరే అలాంటి వాడిని ఏం చేయమంటే ఖండించమండి. బ్రదరు, మీరు ప్రభురాత్రి భోజనం ఇవ్వటానికి యోగ్యులు కాదండి, మీరు దయచేసి జీవితాన్ని మార్చుకొని ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందండి అని ఎవరు చెప్పరండి. అంటే చెప్తే ఎక్కడ నొచ్చుకుంటారో, ఎక్కడ వెళ్ళిపోతారో సంఘాన్ని విడిచిపెట్టి, ఇదొక భయం అండి. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతులు ప్రతిదీ కూడాను మనకి బోధ కలుగు నిమిత్తము, బుద్ధి కలుగు నిమిత్తం దేవుడు దృష్టాంతాలుగా రాయించి ఇచ్చాడండి. అంటే మనం చదివిన విషయాల్లో మనకు అన్వయించుకున్నప్పుడు చాలా లోపాలను సరిదిద్దుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన దిద్దుబాటు కలిగి ఉండటం దేవునికి ఇష్టమైన చర్య. దిద్దుబాటు లేకపోవటం అనేది భక్తిహీనత అండి. కీర్తనకారుడు అంటాడు, భక్తిహీనుడు కంటండి దిద్దుబాటు అసహ్యం అంటండి. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన లోపం దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యం అర్థం లాంటిది కాబట్టి వాక్యం మనం సరిచేసి మనం బలపరచడానికి, మనం ఎలా బ్రతకాలో సరైన మార్గం నడిపించడానికి వాక్యం దోహదపడేది కాబట్టి, ఆ వాక్యం దగ్గర బోధించే వ్యక్తి నేనైనా సరే, వినే మీరైనా సరే
కప్పెట్టుకొని వెళ్ళిపోకూడదండి. ప్రతి లోపాల విషయంలో దేవుని దగ్గర యథార్థం ఒప్పుకొని, అయ్యా నేను ఇంతవరకు ఇలా ప్రవర్తించాను, ఈ లోపంలో ఉండి మీ పనులు చేయడానికి వచ్చాను, ఈరోజు నేను మారుమనసు పొందుతాను, పరిశుద్ధపరచబడి నేను పరిశుద్ధతలో కొనసాగవలసింది పోయి చాలా మార్లు అపవిత్రత వైపు వెళ్ళిపోయాను. మళ్ళు కొల్పబడి ప్రాచీన స్వభావానికి నేను చోటిచ్చి అపవిత్రమైనటువంటి జీవితం జీవించాను. అనేక సందర్భాల్లో ఆలోచన తప్పాను, లేదా క్రియల్లో తప్పాను, ఈ విషయంలో తప్పాను అంటే దేవుడు తెలుసు. అయినప్పటికీ దేవుని దగ్గర మనం నిజంగా మారుమనసు పొందుతున్నప్పుడు దాన్ని యథార్థంగా ఒప్పుకుంటే దేవుడు అత్యంత కనికరం కలిగిన వాడు కాబట్టి మనల్ని ఏం చేస్తాడంటే క్షమించే అవకాశం ఉందండి నిజంగా మారుమనసు పొందితే. అప్పుడు పరిశుద్ధపరచబడిన వ్యక్తి ఈ పరిశుద్ధుల పరిచర్యలో పాలుపంపులు పొందటం ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి దీవెనండి. అపవిత్రతలో కొనసాగుతూ ఇలాగ కొనసాగటం అనేది అది మనకే శాపమే, మన కుటుంబానికి, మన బిడ్డలకి శాపమేనండి. రెండోది 20వ అధ్యాయంలో ఇంకో సంఘటన చోటు చేసుకుందండి. అంటే 20వ అధ్యాయము మీలో చాలామందికి ఈ అధ్యాయం మీద కొంత అవగాహన ఉంటుంది. 20వ అధ్యాయంలో మనం ఏ సంగతులు చూస్తామండి సంఖ్యాకాండం చదువుతున్నప్పుడు? 20వ అధ్యాయంలో మీకు తెలిసిన ఒక సంగతి చెప్తారా ఏమండి? మనకు బాగా తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే మోషే బండతో మాట్లాడమంటే కొట్టిన విషయం మనం చూస్తామండి. అంటే అంతేకాదు మోషే యొక్క అన్న మిరియాము అహరోనులు కూడా ఇదే అధ్యాయంలో చనిపోయిన సంగతి రాయించాడండి దేవుడు. అంటే వారు దేవుని పనిలో గొప్ప నాయకులుగా ఉన్నవారు. దేవుడు ఒక కుటుంబం నుంచి 3 నాయకులుగా ఏర్పాటు చేసుకున్నారండి. అంటే గొప్ప విషయం ఏంటంటే అమ్రాము, యెకోబేదులు తమ బిడ్డల్ని దేవుని పరిచారకులుగా పెంచారండి. చాలా గొప్ప విషయం. కుటుంబంలో అందరూ దేవుని పని చేయటం అనేది చాలా అరుదండి. దేవుని పని చేయటం కంటే గొప్పదేంది ఏదీ లేదు. కానీ అలా చేయటం అనేది చాలా గొప్ప సంగతి అండి. ఆ గొప్ప సంగతిలో కూడా అన్ని దేశంలో పుట్టినటువంటి వీళ్ళని దేవుని కొరకు, ఆయన పరిచర్య కొరకు పెంచడం అనేది వారి భక్తి జీవితానికి నిదర్శనం. మిరియాము, లేకపోతే అహరోను, మిరియాము, ఈ మోషే 3 కూడాను ఇశ్రాయేలుకి గొప్ప నాయకులండి. అహరోనేమో ప్రధాన యాజకుడు, మోషే ఏమో ఇశ్రాయేల్ నాయకుడు, మిరియామేమో స్త్రీలందరూ నడిపించినటువంటి నాయకురాలు. అంటే వారి ప్రవక్త్రి అనే మాట కూడా ఆవిడ గురించి చెప్పబడింది. అంటే ఈ మాటలన్నీ దేవుడు ఒక కుటుంబం నుంచి దేవుని పని జరిగించే విషయంలో పాత్ర యోగ్యులైన వారికి దేవుడు, సామర్థ్యం కలిగిన వారికి దేవుడు అప్పగించిన పని అండి. అయితే ఈ అధ్యాయంలో మనం మిరియాము, అహరోన్లు ఇద్దరు చనిపోయిన విషయాన్ని మనం చూస్తాం. అయితే 1వ వచనంలో అంటే ఈ అధ్యాయం ఎలా ప్రారంభించాడంటే, మొదటి నెల యందు ఇశ్రాయేలు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. 1వ వచనం ఒకటే మనం రాసుకుంటే 1వ వచనంలో మిరియాము చనిపోవుట, అయితే మిరియాము చనిపోయి పాతి పెట్టబడుట ఆ మాటని రాసుకున్నాం. మిరియాము చనిపోయి పాతి పెట్టబడుట. రైట్. అంటే మొదటి నెల అన్నాడండి. అంటే ఈ ఇశ్రాయేల్ నెలలో మొదటి నెల ఏ నెల అయి ఉండొచ్చు? బహుశా మొదటి నెల అనగానే మనకి ఏ నెల అయి ఉండొచ్చు అండి? అబీబు. అంటే ఇప్పుడు వీళ్ళ ప్రయాణం చూసినప్పుడు కాదేశ్ బర్నియా దగ్గరకు వచ్చారు అంటే ఇంచుమించుగా సేనా దగ్గరకు వచ్చే సందర్భానికి ఏమో 3వ నెల మొదటి దినం ఆరంభమైంది అన్నాడండి. ఇక్కడికి వచ్చేసరికినేమో మొదటి నెల యందు అన్నాడండి. సర్వసమాజము సీను అరణ్యముకు రాగా అంటే ఇక్కడికి వచ్చే సమయానికి ఇంచుమించుగా 39 సంవత్సరాల ప్రయాణం కొనసాగిందండి. 39 సంవత్సరాల ప్రయాణం కొనసాగింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్కి వచ్చేసారు. అంటే ఈ 40 సంవత్సరాలు ఈ అరణ్యంలోనూ తిరుగుతూ మనం సంఖ్యాకాండం 13, 14 అధ్యాయాలు చదువుకున్నప్పుడు
వేగుల వారిని పంపించినప్పుడు చెడ్డ సమాచారం నమ్మి అవిశ్వాసాన్ని కనపరిచారు కాబట్టి ఈ అవిశ్వాసంతో చచ్చిపోయేంత వరకు నేను కానంలో ప్రవేశపెట్టిన దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు కాబట్టి దేవుడు సెలవు ఇచ్చిన మాట మేరకు అక్కడికి వచ్చేసరికేనేమో 2వ సంవత్సరం 2 సంవత్సరాలు ఈ 38 సంవత్సరాలు ఇలా తిరుగుతూ ఈ 38వ సంవత్సరంలో అంటే 40వ సంవత్సరంకి వచ్చేసరికి వాళ్ళు కాదేశ్ బర్నే దగ్గరకు వచ్చేస్తారండి. అంటే ఇక్కడ కూడా సమస్య ప్రారంభమైంది. ఏంటది అంటే 2వ వచనం నుంచి మనం చూస్తే 13వ వచనం వరకు ఒక సమస్య మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. అంటే ఇశ్రాయేలు ప్రయాణ పద్ధతిలో మనం చూసినప్పుడు దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడే వారిని ఆజ్ఞాపించి పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఆయన కాపుదలు ఇచ్చి వారికి అవసరమగ వాటిని అన్నింటినీ కూడాను తగిన సమయంలో ఆయన చిత్తాన్ని బట్టి దయచేస్తూ వాళ్ళ యొక్క ప్రయాణంలో దేవుడు కాపుదలు ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడండి. అంటే ఇప్పుడు దేవుడి యొక్క కాపుదల్లో ప్రజలు నడిపించబడుతున్నప్పుడు అసౌకర్యం ఉండిద్దా? ఏదైనా ఇబ్బందులు ఉంటాయా? ఏమండి, ఇలా నడిపిస్తుంది ఎవరు అసలు వాస్తవానికి? అంటే బాహ్యంగా కనపడేది నాయకుడు మోషే అయినప్పటికీ ఈ ప్రజలు లక్షల మంది నడిపించే విషయంలో ఎవరు ప్రధాన సూత్రధారండి? కీ రోల్ ఎవరు వహిస్తున్నారండి? అంటే దేవుడు వీళ్ళని నడిపించే క్రమంలో ఒకవేళ దేవుడు నడిపిస్తున్నప్పుడు ఏదైనా అసౌకర్యం ఉండిద్దా? వాళ్ళకి ఏదైనా శ్రమ ఉండిద్దా? వాళ్ళకి ఏదైనా కష్టం ఉండిద్దా? అంటే దేవుడు నడిపిస్తే ఈ అసౌకర్యం ఉండదండి, కష్టం ఉండదండి, ఏ ఇబ్బందులు ఉండవండి. మరి అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలు ఎందుకు దేవుడు ఇబ్బందులు పడుతున్నాడు అంటే దేవుడు వారి విశ్వాసంలో ఉన్నటువంటి స్థాయిని పరీక్షించడానికి దేవుడు అనుమతించే పరీక్ష అండి అది. అంటే మన విశ్వాసాన్ని వన్నికి వచ్చే క్రమంలో నేను నా విశ్వాసంలో ఏ స్థాయికి ఎదిగానో, ఏ స్థాయిలో నా విశ్వాసం ఉందో ఒకసారి స్వపరిచయం చేసుకోవడానికి దేవుడు ఇలాంటి ప్రతికూల పరిస్థితులు అనుమతిస్తాడండి. ఇక్కడ కూడా అదే పరిస్థితిని దేవుడు అనుమతించాడు. ఏం పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ ఆ సర్వ సమాజం లేకపోతే ఆ సమాజం నీళ్ళు లేకపోయినందున సమస్య ఏంటంటే నీళ్ళు లేవండి. నీళ్ళు లేకపోయినందున వారు మోషే అహరోనుకు విరోధముగా పోగేరి. అంటే సమస్య ఏంటంటే ఇక్కడ నీళ్ళు లేవు. ఇంతకుముందు కూడా నీళ్ళు లేనప్పుడు ఇలాగే తిరుగుబాటు చేశారండి, వ్యతిరేకంగా మాట్లాడారు. ఎక్కడ చూసాం ఇలాంటి సందర్భమే? మీరు నిర్గమాకాండం చదువుతున్నప్పుడు 17వ అధ్యాయంలో రెఫీదీ ప్రాంతంలో కూడా ఇదే సమస్య తలెత్తింది. వారికి నీళ్ళు లేనప్పుడు నీటి కొరకు మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేశారండి. ఇలా మమ్మల్ని చంపడానికి అరణ్యంలో తెచ్చుకొచ్చారా, ఇక్కడ నీళ్ళు లేవు అని వ్యతిరేకంగా మాట్లాడారండి. ఇక్కడ కూడా అదే సమస్య మోషేతో వాళ్ళు వాదిస్తున్నారండి. చూడండి ఒకసారి ఆ సమాజంను 2వ వచనంలో ఆ సమాజం నీళ్ళు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోగేరి. జనులు మోషేతో వాదించు. అంటే వాదించడం అంటే ఏంటండి? వాదించడం అంటే ఏంటండి? నాతో వాదన పెట్టుకోవద్దండి దయచేసి అని అంటామండి. ఏంటండి వాదించడం అంటే ఏంటండి? ఎవరు జూమ్లో పాల్గొన్నవారు అందుబాటులో లేరా? డివైస్ ఆన్ చేసి పనిలో ఉన్నారా? అంటే గొడవ పడుతున్నారండి. వాదించడం అనేది గొడవ దిగారండి. అంటే ఇక్కడ సమస్య ఏమో నీళ్ళు లేవు. నీళ్ళు లేనప్పుడు ఒక విశ్వాసం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలండి. దేవా, మాకు ఈ పరిస్థితి ఇబ్బంది ఏర్పడింది, మీరు ఎందుకు అనుమతించారో తెలియదు, దయచేసి మాకు సహాయం చేయమని దేవుడి యొక్క సహాయం కోరుకోవాలండి. వీళ్ళు నాయకుల మీద తిరుగుబాటు చేయటువంటిది అస్తమానం మనం చూస్తాం. ఏ అసౌకర్యం ఏర్పడినా లోకు ఎవరంటే కనిపించే నాయకుడే. ఏ చిన్న అసౌకర్యం, ఏ చిన్న ఇబ్బంది, ఏ చిన్న కష్టం జరిగినా సరే అప్పటి వరకు బాగానే ఉంటారండి, అప్పటి వరకు విశ్వాసులుగానే ఉంటారు. కానీ వారి యొక్క స్టాండర్డ్ ఎంత వీక్ మైండో ఈ శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు అర్థమవుతుందండి. అంటే దేవుడు వాళ్ళు నడిపిస్తున్నప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా ఎందుకు ఇలాంటి పరిస్థితిని అనుమతిస్తాడంటే వారు ఏ స్థాయిలో వారి విశ్వాసం ఉందో తమ్మును తాము పరీక్షించుకోవడానికి ఈ ప్రతికూల పరిస్థితులు దోహదపడతాయండి. వారికే కాదు, ఇప్పుడు మనకు కూడా మనం చాలా విశ్వాసంగా బ్రతకడానికి బాప్తిసం పొందుతాం. బాప్తిసం పొందిన తొలి దినాల్లో చాలా తీవ్రంగా ఉంటాం, ఆసక్తిగా ఉంటాం, చాలా
యాక్టివ్గా ఉంటాం సంఘంలో. దేవుని యొక్క పరిచయ విషయంలో ఎంతకన్నా గొప్ప భాగ్యం లేదన్నట్టుగా మనం వ్యవహరిస్తాం. అంటే క్రమేపీ మన విశ్వాస జీవితాన్ని దేవుడు ఆత్మీయంగా ఎదిగే విషయంలో మన విశ్వాసంలో ఉన్నటువంటి ప్రతి విధమైన లోపాన్ని సవరించుకొని క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ సాధించేందుకు దేవుడు ఏమనుమతిస్తూ ఉంటాడంటే చిన్న చిన్న శ్రమల నుంచి కొంచెం కఠినమైన శ్రమల వరకు దేవుడు అనుమతిస్తాడండి. అంటే చిన్నవి వచ్చినప్పుడు కొంచెం తట్టుకుంటాం, కొంచెం మన విశ్వాసాన్ని ఇంకెక్కువ వన్నెకి తేవటానికి దేవుడు కొంచెం కష్టతరమైన వాటిని అనుమతించాడుకోండి, అప్పుడు మన విశ్వాస స్థాయి డీలపడిపోయి శరీర సంబంధం వల్లే లోక సంబంధం వల్లే అన్నిల వల్లే ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తామండి. ఇక్కడ వాళ్ళు చేసిందే ఇప్పుడు చాలా సందర్భాలు మనం కూడా చేస్తాం. అంటే దేవుడేమో మన పేతురు పత్రికలో ఎప్పుడూ ఒక మాట చదువుకుంటామండి. 1వ అధ్యాయం 7వ వచనంలో మన విశ్వాసం గురించి అమూల్యమైంది అన్నాడండి. నశించిపోయే బంగారమే, క్షయమైపోయే బంగారమే, పదార్థ సంబంధమైన బంగారమే, విలువ కలిగిందైనప్పటికీ అది కొంతకాలానికి ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది. అది నాశనం అయిపోయి ఆ బంగారాన్ని అగ్నిచేత శుద్ధి చేయబడుతున్నప్పుడు దానికంటే అమూల్యమైంది కదా మీ విశ్వాసం, మరి దేయ పరీక్ష చేత నిలిచి ఉండవలనే మాట పేతురు శ్రమ పొందుతున్నటువంటి క్రైస్తవులు చెప్తారండి. అగ్ని వంటి మహాశ్రమలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. భయంకరమైనటువంటి శ్రమలకి గురవుతున్నటువంటి తొలి శతాబ్దంలో సంఘ సభ్యులకి ఈ మాటలు రాస్తున్నప్పుడు శ్రమను దేవుడు ఎలా అనుమతిస్తున్నాడంటే పరీక్షకు అనుమతిస్తున్నాడండి. అంటే శ్రమ లేకుండా మనకి బహుమానం ఉండదండి, శ్రమ లేకుండా కిరీటం ఉండదండి. దేవుడు మనల్ని వారసులుగా చూస్తున్నాడు. ఎవరితోటి వారసుగా చూస్తున్నాడే? దేవుడు మనల్ని వారసులుగా చూస్తున్నాడు, కుమారులుగా చూస్తున్నాడు. ఎవరితోటి వారసులుగా చూస్తున్నాడండి? మనం రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నప్పుడు క్రీస్తుతోటి వారసులుగా చూస్తున్నాడనే విషయాన్ని మనం అక్కడ చూడొచ్చండి. అంటే ఎప్పుడు మనం వారసులం అవుతాం, ఎప్పుడు దేవుడికి పిల్లలు అవుతాం, దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని ఎప్పుడు మనం పొందుకుంటాం? ఒకసారి 17వ వచనం మనం చూస్తే రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. పిల్లలమైతే వారసులము అంటే వారసులు అంటే హక్కుదారులు అండి. పొందబోయే స్వాస్థ్యానికి హక్కుదారులు, అర్హులు. ఒక మాట చెప్పాలంటే దేవుడి దగ్గర మనకు ఒక స్వాస్థ్యం ఉంది, అది పరిశుద్ధాత్మ చేత మనకి ముద్ర వేసి ఆ స్వాస్థ్యం పొందుకునేటట్లు గుర్తుగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మని అడ్వాన్స్గా ఇచ్చాడు ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి. అది ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం 1వ అధ్యాయంలో. ఆ స్వాస్థ్యం విషయంలో ఇక్కడ ఏమంటే మన పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము. అప్పుడు మనకు అవసరం ఒక పాయింట్ ఇక్కడ చెప్తున్నారు చూడండి. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా, లేకపోతే ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. దేవుడు వారసులుగా చూస్తున్నాడు. ఎవరితోటి వారసులుగా చూస్తున్నాడు? ఎవరితో సమాన వారసులుగా చూస్తున్నాడు? దేవుడు మనల్ని క్రీస్తు తోడి వారసులుగా, క్రీస్తుతో సమానులుగా దేవుడు మనల్ని చూస్తున్నాడండి. అప్పుడు ఎప్పుడు ఆ వారసత్వానికి హక్కుదారులం అవుతాం, అర్హులం అవుతామంటే అక్కడ చెప్తున్న మాట ఏంటంటే మనం పొందబోయే స్వాస్థ్యానికి ఎప్పుడు హక్కుదారులం అవుతామంటే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు మొదట ఏం చేయబడాలి? ముందు మహిమ, శ్రమ ముందేదండి. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడలు అన్నాడండి. అంటే ముందు క్రీస్తుతో పాటు మనం శ్రమ పడితే, క్రీస్తుతో పాటు క్రీస్తు పడినటువంటి శ్రమల్లో ఒకవేళ మనం ఆయన వంటి శ్రమలు మనం ఒకవేళ ఆ స్థాయిలో మనం అనుభవించకపోయినా సరే, మన పరిధిలో దేవుడు అనుమతించిన వాటిని మనం ఏం చేయాలంటే ప్రేమతో స్వీకరించాలండి. వాటిని స్వీకరించి వాటిలో నిలిచి, దేవుడు కుమారుడిని క్రీస్తు శ్రమల్లో ఏ పాపం చేయలేదు, శ్రమపరచబడి కూడా వాటిని సహించి న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకున్నట్టుగా మనం కూడా ఇలాంటి శ్రమ ఎదుర్కొన్నప్పుడు విశ్వాసాన్ని నిరూపించుకుంటూ, మన విశ్వాస స్థాయిని పెంచుకుంటూ విశ్వాస స్థాయిని అంతకంతకు అభివృద్ధి చేసుకుంటూ మనం దేవుని పిల్లలము, దేవుడికి వారసులము, క్రీస్తుతోటి వారసులము అని నిరూపించుకొని ఈ భూలోక యాత్ర ముగించిన తర్వాత క్రీస్తుతో కూడా మనం ఏం చేయబడతాం? మహింపరచబడతామని. కాబట్టి శ్రమల్ని విశ్వాసులేమో దేవుడు మా విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి దేవుడు అనుమతించాడు, మా విశ్వాసంలో వన్నెకి తేవటానికి దేవుడు అనుమతించాడని శ్రమల యందు అతిశయించారు, ఆనందించారు. మన పరిస్థితి ప్రస్తుతం లోకంలో కొంచెం భిన్నంగా ఉందండి.
యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, నా సహోదరులారా, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించని ఎరిగి, విశ్వాసానికి కలిగే పరీక్ష అన్నాడు తప్ప విశ్వాసం తొలగజేయడానికి దేవుడు అనుమతించే శోధన కాదండి. దేవుడు పరీక్షగా చూస్తున్నాడు. దేని నిమిత్తం పరీక్ష అంటే విశ్వాసం కలుగు పరీక్ష అన్నాడండి. నువ్వు ఎంత స్థాయిలో ఉన్నావో, ఏ స్థాయిలో నీ విశ్వాసం ఉందో, దేవుని కొరకు ఏ స్థాయిలో నువ్వు నిలబడగలవో, సత్యం కొరకు ఏ స్థాయిలో నువ్వు నిలబడగలవో, దేవుని పని కొరకు ఏ స్థాయిలో నీ సహకారం అందించగలవో, ఆ స్థాయిలో నిన్ను నీవు పరీక్షించుకోవడానికి దేవుడే అనుమతిస్తున్నా అంటే పరీక్ష అనుమతిస్తున్నాడండి. అప్పుడు అది ఓర్పును పుట్టించని ఎరిగి, మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఒకవేళ అపవాదికి శోధించే విషయంలో అపవాదికి అవకాశం ఇస్తే, మనం అపవాది శోధిస్తుంటే మనం ఎలాగనుకోవాలంటాడంటే అది మహానందం అనుకోవాలంటే, అది గొప్ప భాగ్యం అనుకోవాలంటే. ఎవరు గొప్ప భాగ్యం అనుకుంటారంటే, ఈ శ్రమల వెనకాల నేను యేసుప్రభు యొక్క స్వభావాన్ని సంపాదించుకుంటున్నాను, నేను అభివృద్ధి చేసుకుంటున్నాను, అందుకు దేవుడు అనుమతించాడనే ఆలోచన పరుడు ఆనందిస్తాడు. ఈ ఆలోచన లేనోడు ఏడుస్తూ కూర్చుంటాడండి, ప్రార్థన మానేస్తాడండి, బైబిల్ చదవటం మానేస్తాడండి, సహవాసం ఉండదండి. ఈ శ్రమను చూసి ఎప్పుడు కుమిలిపోతూ ఆత్మీయంగా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతాడండి. కాబట్టి దేవుడే ఈ శ్రమను అనుమతిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు గొప్ప ప్రజలే, ప్రపంచంలో ఉన్నటువంటి వారి కంటే కూడా దేవుడు వారిని ప్రత్యేకించుకున్నవాడే. అలాంటి దేవుడు వారికి తోడుగా ఉండి వాళ్ళని నడిపిస్తున్న క్రమంలో వారికి ఎందుకు ఇలాంటి అసౌకర్యాలు అనుమతిస్తున్నాడు? వాస్తవానికి దేవుని కాపుదల్లో ఉంటే ఏ కష్టం ఉండదండి, ఏ బాధ ఉండదండి, ఏ శ్రమ ఉండదండి, ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే దేవుడు సమస్త ఈవులను దారుణంగా దయచేసేవాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. మరి అలాంటి పరిస్థితిలో మరి ఇక్కడ నీటి కొరత ఎందుకు ఏర్పడిందంటే దేవుడు వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు అనుమతించాడు. మరి వాళ్ళు ఏం చేస్తారు? విశ్వాసం వాళ్ళే ప్రవర్తిస్తున్నారా, అవిశ్వాసం వాళ్ళే ప్రవర్తిస్తున్నారంటే మోషే మీద, అహరోను మీద సనుక్కోవటం, వాళ్ళ మీద తిరుగుబాటు చేయటం, వాళ్ళకి విరోధంగా మాట్లాడటం, వాదించటం, గొడవ దిగారండి. అప్పుడు నాయకుల యొక్క స్పందన ఎలా ఉండిద్ది ఇలాంటి పరిస్థితుల్లో అని ఒకసారి మనం అర్థం చేసుకుంటే, ఒకళ్ళిద్దరూ వ్యతిరేకంగా మాట్లాడితేనే సహించలేము, మనం మానసికంగా చాలా కృంగిపోతాం. ఇది 1-2 సార్లు మాట్లాడితేనే పదే పదే అలాగే మాట్లాడుతుంటే ఎంత విసుకొచ్చిద్దండి, ఎంత కష్టంగా భావిస్తామండి. అయితే నేనైతే ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉంటే మిమ్మల్ని నడిపించడం కంటే మానేసేసి నా పని నేను చేసుకోవడం బెటర్, ఇలాంటి వాళ్ళని నడిపించడం కంటే అని మానేసి వెళ్ళిపోతానండి. కానీ ఈ మహనీయులు అలాంటి వ్యక్తులు కాదండి. ఎన్నో మార్లు తిరస్కారానికి గురయ్యారండి, ఎన్నో మార్లు వ్యతిరేకత గురయ్యారండి, ఎన్నో మార్లు ఇతరుల చేత బాధించబడ్డారండి. తప్పు చేయకుండా కూడా నిందలు పడి సహిస్తూ భరిస్తూ దేవుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళని నాశనం చేస్తాను, దేవుడు ఆయన కోపాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేసినా సరే వాళ్ళ మీదకి ఆయన ఉగ్రత రాకుండా ఉండటానికి అవసరమైతే ఆ ఉగ్రత ఏదో మా మీద అనుమతించని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేసి దేవుని దగ్గర ప్రాధేయపడ్డ సందర్భాలు ఉన్నాయండి. ఇప్పుడు ఈయనేమంటాడు చూడండి, 6వ వచనంలో 3వ వచనంలో ఏమన్నారు? జనులు మోషేతో వాదించు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన నేల ఎంతో మేలు. చచ్చిపోతున్నప్పుడేమో ఏడ్చారు, ఇది అసౌకర్యం వచ్చినప్పుడేమో చచ్చిపోతేనే బాగున్నా అనుకోండి అని అంటున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందండి వీళ్ళ మాటలు? ఇంతకుముందు తెగుల చేత దేవుడు బాధాకరమైనటువంటి సర్పాలు రప్పించినప్పుడు కానీ, లేకపోతే ఇతరితర దేవుడు అనుమతించినటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మనుషులు చచ్చిపోతున్నప్పుడేమో ప్రాధేయపడి వేడుకున్నారు, చచ్చిపోతున్నాం దేవుడా మోషే మా కొరకు ప్రార్థన చేయి, మమ్మల్ని వేడుక అన్నారండి. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు? మళ్ళీ మేము చచ్చిపోతేనే బాగుండు అనుకుంటున్నారండి. అది వద్దనుకోండి అంటున్నారు, మళ్ళీ కావాలని కోరుకుంటున్నారండి. ఇప్పుడు వాళ్ళ స్టాండర్డ్ ఏంటండి? ఒక దాని మీద నిలకడగా ఉండే మనస్తత్వమా? అంటే మన పరిస్థితి కూడా చాలా సందర్భాలు అలాగనే ఉండిద్దండి. స్థిరంగా ఒక దాని మీద బేస్ అయి ఉన్నామండి. అప్పుడు 4వ వచనంలో అంటే మేము చనిపోయిన ఏళ్ళ మాకు ఎంతో మేలు అన్నాడండి. చచ్చిపోవటం ఎలా మేలైతే వీళ్ళకి? చావద్దని ప్రార్థన చేశారు కదా. 4వ వచనంలో అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరు ఎలా తెచ్చితిరి? అంటే ఎంత విరోధంగా మాట్లాడుతున్నారు చూడండి.
చావటానికి తెచ్చాడా మోషే? నన్ను చంపడానికి తెచ్చాడా? దేవుడేమో పాలు తేనె ప్రపంచ దేశం ఇస్తానని వాటిని స్వాస్థ్యంగా మీకు అనుగ్రహిస్తాను దేవుడు వాగ్దానం చేసి ప్రజలు నడిపిస్తుంటే వచ్చినటువంటి చిన్న కష్టంలో నిస్సహానికి గురయ్యి వాళ్ళు ఏమంటున్నారంటే చావటానికి తెచ్చారు అంటున్నాడండి. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోన్నట్లు ఈ అరణ్యంలో యెహోవా సమాజం మీరు ఎలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఏల రప్పించితిరి. ఈ మాటలో ఎంత వ్యతిరేకత మాట్లాడుతున్నారో మనకి వాళ్ళ యొక్క భావజాలం మనం అర్థం చేసుకోవచ్చు. కాని చోట అంటున్నారండి. దేవుడేమో సంపన్నమైనటువంటి భాగ్యవంతమైన స్థితిని ఇవ్వడానికి దేవుడు వారిని నడిపిస్తూ ఉంటుంటే, భాగ్యవంతమైన స్థితిని ఇవ్వడానికి దేవుడు వారిని నడిపిస్తుంటుంటే కాని చోట అంటున్నారండి. ఈ కాని చోటికి మీరు ఎలా తెచ్చుతారు అని, ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో ఉండి మమ్మల్ని ఎలా రప్పించుతారు? ఐగుప్తులో ఉన్నప్పుడేమో వాళ్ళ రోదన ఏంటండి? మేము చచ్చిపోయేలా ఉన్నాం, ఈ బ్రతకడం కంటే ఈ ఐగుప్తు దాశ్రకంలో ఈ శ్రమను అనుభవించడం కంటే మేము చచ్చిపోవటం మేలు అని బాధకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి విమోచన కొరకు ప్రార్థన చేసి మళ్ళీ అదే బెటర్ అనుకుంటున్నారండి. ఐగుప్తు నుండి ఏళ్ళ తెచ్చితరి అని చెప్తూ ఏళ్ళ రప్పించితరి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవండి. సమస్య ఏమో ఒకటే, నీళ్ళు లేవు. ఎన్ని యాడ్ చేశారండి ఆ సమస్యకి? ఒకటే గింజలు లేవు, 2 అంజూరాలు లేవు, 3 ద్రాక్షలు లేవు, 4 దానిమ్మలు లేవు, చివరికి వచ్చేసరికి త్రాగుటకు నీళ్ళే లేవు 5. అంటే ఇప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇవన్నీ తిన్నారా? గింజలు, ద్రాక్షలు, దానిమ్మలు ఇవన్నీ ఎవరిచ్చారండి వీళ్ళకి? ఇవన్నీ సమృద్ధిగా తిన్నారా ఒకప్పుడు? అక్కడ పరిస్థితి ఏమో దాశ్రికం. ఆ దాస్య విముక్తి నుంచి దేవుడు వారిని విమోచించి పాలు తేనె ప్రపంచ దేశానికి వాళ్ళు నడిపించే క్రమంలో ఈ అసౌకర్యాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అవి లేవు, ఈ లేవు, ఈ లేవు, అవి లేవు అంటున్నారండి. అంటే ఇది ప్రస్తుతం మనకు కూడా ఈ అలవాటు ఉండిద్దండి. లోకంలో ఉన్నప్పుడేమో అది వ్యర్థం అనుకుంటాం. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మళ్ళీ లోకంలో ఉన్న స్థితిని పోల్చుకొని మేము లోకంలో ఉన్నప్పుడే బాగుండేది, అక్కడ అలా చేసాం, ఇలా చేసాం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమి లేవని ఏం చేస్తాం? కృంగిపోతాం, నిరుత్సాహం మాట్లాడతాం, కొంచెం వ్యతిరేకిస్తాం. ఏదన్నా మనకి రావాల్సిన గుర్తింపు రాకపోయినా, చేయవలసినటువంటి గౌరవం చేయకపోయినా, మనకి ఎవరు మనం చేసిన పనిని గుర్తించకపోయినా, అభినందించకపోయినా మనం ఏం చేస్తామంటే లోకంలో బెటర్, పూర్వం బెటర్ అనుకుంటామని. ఇక్కడికి ఆపుదాం. 7:30 అయిపోయింది. 5 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం, వాళ్ళు మోషే మీద, అహరోన్ మీద ఎలాగ వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి మాట్లాడుతున్నారో, నీటి కొరత వచ్చినప్పుడు ఏ విధంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. అంటే 13 వరకు ఈ పేరాన్ని మనం చూడవచ్చు. అప్పుడు మోషే ఏం చేశాడో, అప్పుడు దేవుడు ఏం చేశాడో, మోషే చేసినటువంటి తప్పిదం ఏంటో, ఆ తప్పిదాన్ని బట్టి మోషేకి ఎందుకు అంత దండన విధించాడు, అహరోన్కి ఎందుకు ఆ దండన విధించాడో తర్వాత ప్రభు చిత్తం మీద మనం చదువుతాం. అంటే ఈ భాగం చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, విశ్వాసుల జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే, అంటే దేవుడు మనకు ఆ స్థాయిని ఇచ్చినప్పుడు, ఆ గౌరవాన్ని ఇచ్చినప్పుడు, ఆయన ఏదో మహిమ తీసుకురావడానికి దేవుడు ఆ స్థితిని ఇచ్చాడండి. అప్పుడు ఆ మహిమపరచబడటానికి ముందు దేవుడు ఏమి అనుమతిస్తున్నాడు? కొన్ని ప్రతికూల పరిస్థితులు, శ్రమలు అనుమతిస్తున్నాడండి. ఆ శ్రమల్లో నిలబడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ఆయన ఇవ్వాలనుకున్న మహిమని ఇస్తాడండి, ఘనతని ఇస్తాడండి, గౌరవాన్ని ఇస్తాడండి. అయితే మనం వచ్చే శ్రమల విషయంలో డేలా పడిపోయి అవిశ్వాసుల వల్లే మాట్లాడతాం, అవిశ్వాసులే కొన్ని పనులు చేస్తామని. అంటే విశ్వాసులుగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, విశ్వాసగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు శ్రమను తప్పకుండా అనుమతిస్తాడు. మన విశ్వాసంలో వన్నిక తేవడానికి దేవుడు ఈ పరిస్థితి అనుమతిస్తున్నాడు. మనం ఎదిగేవారుగా ఉన్నామా, దిగజారిపోయే విధంగా ఉందా మన విశ్వాసం అనేది నాకు నేనుగా, మీకు మీరుగా పరీక్షించుకుంటే మనం మేలు పొందుతామని. ఒకవేళ మన స్థాయి పెరగకపోతే మాత్రం మనం యేసు యొక్క సారూప్య సంపాదించడం సాధ్యం కాదండి. మనము క్రీస్తు యొక్క సారూప్య సంపాదించడానికే దేవుడు మనకి ఈ ప్రతికూల పరిస్థితులు అనుమతిస్తున్నాడు. అది నమ్ముదాం, మన విశ్వాస స్థాయిని పెంచుకుందాం. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.